హాయ్ ఫ్రెండ్స్, అసలే ఆనియన్స్ రేట్ ఎక్కువగా ఉన్నాయి. ఆనియన్స్ లేకుండా మన ఆడియన్స్కి కర్రీ రెసిపీ చూపిద్దామని దోసకాయ పల్లి కర్రీ చేసా. ముందుగా 3 చిన్ని దోసకాయలని పీల్ ఆఫ్ చేసి సీడ్స్ తీసేసి ముక్కలుగా కట్ చేసి ముక్కల్ని వాటర్లో ఉడికించండి. కుక్కర్లో అయితే 1 విజిల్ రానియండి. నెక్స్ట్ కొద్దిగా చింతపండుని వాటర్లో వేసి నానబెట్టండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి హీట్ అయ్యాక 1 కప్ పల్లీలు, కొద్దిగా జీడిపప్పు, ఇది ఆప్షనల్ అండి, 4-5 వెల్లుల్లి రెమ్మలు, 5 ఎండుమిర్చిని తుంచి యాడ్ చేసి ఫ్రై చేయండి. వేగాక మిక్సీ జార్లో వేసి చల్లారాక ఫైన్గా పౌడర్ చేయండి. దోసకాయ ముక్కలు పూర్తిగా ఉడికాక కచ్చాపచ్చగా మ్యాష్ చేసి పౌడర్ చేసిన పల్లీ పొడి, చింతపండు రసం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసి ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి చీలికలు, గుప్పిడి కరివేపాకు వేసి వేగాక దోసకాయ మిశ్రమాన్ని సన్నని సెగ మీద ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించండి. కర్రీ సింపుల్గా అయిపోవాలి అన్నా, నోటికి కమ్మగా తినాలి అనిపించిన ఈ కర్రీ చేసుకోండి. ఇది రైస్లోకే కాదు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది.